వాట్ డస్ క్రియాటినిన్ యాక్చువల్లీ మీన్? క్రియాటినిన్ అనగానే వెంటనే కిడ్నీ డిసీజ్ గుర్తొస్తుంది, కానీ అసలు క్రియాటినిన్ ఏంటి? క్రియాటినిన్ ఈజ్ యాక్చువల్లీ ఏ మెటబలైట్ ఆఫ్ ది మజిల్ ప్రోటీన్. సో మజిల్ నుంచి జనరేట్ అయ్యే ఒక రకమైన టాక్సిన్గా చెప్పవచ్చు. ఈ టాక్సిన్ లెవెల్స్ సీరియల్గా బ్లడ్లో ఎలివేట్ అవుతాయి ఇన్ పేషెంట్స్ విత్ కిడ్నీ డిసీజ్. సో కిడ్నీ జిఎఫ్ఆర్ అంటే కిడ్నీ ఫంక్షన్ పడుతున్న కొద్దీ క్రియాటినిన్ లెవెల్ ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెనీ టాక్సిన్స్ విచ్ అక్యూములేట్ ఇన్ అవర్ బాడీ వెన్ సంబడి డెవలప్స్ ఏ కిడ్నీ డిసీజ్. అలాంటప్పుడు వై డు వి యూజ్ ఓన్లీ క్రియాటినిన్ యాజ్ ద మార్కర్ ఆఫ్ కిడ్నీ డిసీజ్? బికాస్ క్రియాటినిన్ స్టడీ స్టేట్లో బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. క్రియాటినిన్ ఎక్స్క్రీషన్ ఈస్ ప్రిడామినెంట్లీ ఆర్ సోల్లీ డిపెండ్ అపాన్ ద కిడ్నీ ఫంక్షన్. సో కిడ్నీ ఫంక్షన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనేట్గా లెవెల్స్ పెరుగుతుంటాయి. కాబట్టి మెనీ టాక్సిన్స్లో అది కేవలం ఒక టాక్సిన్ విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ మార్కర్ ఆఫ్ కిడ్నీ డిసీజ్. సో ఆల్వేస్ కిడ్నీ డిసీజ్ మాత్లో మాత్రమే చేంజ్ అవుతుందని కాదు, కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉండొచ్చు, లైక్ ఏస్ ఇన్హిబిటార్స్, ట్రైమెథాప్రిమ్ లాంటి మెడికేషన్స్. కొన్నిసార్లు హెవీ బల్క్ ఆఫ్ మజిల్ ఉన్న వాళ్ళలో క్రియాటినిన్ ఎక్కువ ఉండొచ్చు. హెవీ ఎక్సర్సైజ్ తర్వాత ఎప్పుడైతే మజిల్ బ్రేక్ డౌన్ ఎక్కువ ఉంటుందో అప్పుడు కూడా క్రియాటినిన్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది.